అలా నంది వెంట పట్టడంతో అతను ఊళ్ళోకి పరిగెడతాడు. ఈలోగా ఒక అమ్మ నాన్న, ఇద్దరు పిల్లలు వాళ్ళు కారులో వెళ్తుండగా ఒక యాక్సిడెంట్ అవ్వడంతో అమ్మ నాన్న వాళ్ళ కూతురు అక్కడే చనిపోతారు. మిగిలిన అబ్బాయి ఒంటరివాడైపోతాడు. తన చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువులు ఇదంతా దేవుడే చేశాడు, దేవుడు మంచివాడు కాదు అనే ఆలోచన ఆ అబ్బాయి మనసులో బలంగా నాటుతారు. ఇదంతా నిజమే అనుకొని ఆ అబ్బాయి దేవుని వ్యతిరేకించడం మొదలు పెడతాడు. ఈలోగా నంది మరియు ఆ వ్యక్తి ఒక ఇంటి దగ్గరలో ఉండగా నంది ఆ వ్యక్తిని వెనక నుంచి పడవడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణిస్తాడు. తన చేతిలో ఉన్న త్రిశూలం ఒక ఇంట్లో పడుతుంది. ఆ శబ్దానికి ఆ ఇంట్లో లెగిచి కూర్చుంటాడు. ఈ వ్యక్తి ఎవరో కాదు, కలలో అమ్మా నాన్న కోల్పోయిన అబ్బాయి.